బడి పిలుస్తోంది నీ బడి పిలుస్తోంది నీ బడి పిలుస్తోంది. కార్పొరేట్ క్రీకారణ్యంలో ప్రభుత్వ బడులన్నీ శిథిల గుడులుగా మారాయి. ఎందరో ఏ రంగాల్లోనో ప్రముఖులైన వారంతా వాళ్ళ పునాదులన్నీ కూడా ప్రభుత్వ బడుల్లోనే ఉన్నాయి. అయితే ఇవాళ ఆ పునాదులు బీటలు వారాయి. బీటల వారిన పునాదుల్ని మళ్ళీ పునరుజ్జీవింపజేయడానికి ఏబిఎన్ ఆంధ్రజ్యోతి ఛానల్ నీ బడి పిలుస్తోందనే కార్యక్రమాన్ని ప్రారంభించింది. నీ బడి పిలుస్తోంది సాయం కోరుతోంది నీ బడి పిలుస్తోంది సాయం కోరుతోంది. అదిగదిగో నీ బడి నువ్వు నడిచిన తొలిగుడి చదువులమ్మ ఏలుబడి కనిపిస్తుందా గంట తడి. నీ బడి పిలుస్తోంది సాయం కోరుతోంది నీ బడి పిలుస్తోంది సాయం కోరుతోంది. తిరుపతి నగరంలో నెహ్రూ మున్సిపల్ హై స్కూల్ మైదానంలో మనం ఉన్నాం. ఇక్కడ ఇవాళ ఏబిఎన్ ఆంధ్రజ్యోతి ఆధ్వర్యంలో ఈ పాఠశాల పూర్వ విద్యార్థులు 1983 నుంచి ఇక్కడ చదువుకుంటున్న విద్యార్థులు అనేక మంది సమావేశమయ్యారు. వాళ్లతో కలిసి ఈ పాఠశాలని మరింత మెరుగ్గా తీసుకురావడం కోసం, ఈ చదువుల గుడిని మరింతగా అభివృద్ధి చేయడం కోసం ఇక్కడ మళ్ళీ ఒక కొత్త వాతావరణం పునరుజ్జీవింపజేయడం కోసం ఇవాళ వాళ్ళందరితో మనం వాళ్ళ జ్ఞాపకాలని కలబోసుకుని పంచుకుని వాళ్ళని ఈ స్కూల్ కోసం వాళ్ళ బాధ్యతను గుర్తు చేసి ఈ స్కూల్ కోసం వాళ్ళ దగ్గర ఏమన్నా చేయించడానికి ఏబిఎన్ ఆంధ్రజ్యోతి ఇక్కడ సమావేశమైంది. రండి వాళ్ళని కలుద్దాం. నిన్ను మోసిన చెక్క బల్ల నడుము విరిగి పడి ఉంది చేయినిచ్చి లేపమని ఆసరా కోరుతోంది. రాత నీకు నేర్పిన నల్ల బల్ల ఒరిగి ఉంది. ఇదే గదిలో 10వ తరగతి చదువుకున్న వాళ్ళందరూ ఇవాళ 25 ఏళ్ల తర్వాత ఇక్కడ మళ్ళీ కలిశారు. వీళ్ళని 25 ఏళ్ల కిందటి జ్ఞాపకాలకి తీసుకెళ్దాం. ఇందులో ముందుగా మనం అన్నమాచార్య వంశానికి చెందిన హరినారాయణాచార్యులు గారు ఇక్కడ ఉన్నారు. ఆయన ఇదే స్కూల్లో చదువుకున్నారు. ఆయనతో ప్రార్థనతో ఆయనతో ఒక పాటతో ఈ కార్యక్రమాన్ని మంత్రములో ఆవహించెను వెన్నతో నాకు గలిగే వెంకటేశు మంత్రము అన్ని మంత్రములో ఆవహించెను. తిరుపతి మాజీ శాసనసభ్యులు వెంకటరమణ ఈ స్కూల్లోనే చదువుకున్నారు. ఆయనతో మాట్లాడదాం. మీ టీచర్ మిమ్మల్ని ఎప్పుడైనా కొట్టారా? ముఖ్యంగా మున్సిపల్ హై స్కూల్ ఈ చిత్తూరు డిస్టిక్లోనే ఆంధ్రప్రదేశ్లోనే గొప్ప గుర్తింపు కలిగినటువంటి ఒక స్కూలు మున్సిపల్ హై స్కూల్ అంటే. ఎందుకంటే రాష్ట్రపతి అవార్డు గ్రహీత మాకు హెడ్ మాస్టర్ అన్నట్టు వెంకటనారాయణ గారు. అప్పట్లో నెహ్రూ గారు వస్తే ఆయన నెహ్రూ గారు మామూలుగా ఇంగ్లీష్లో మాట్లాడితే తెలుగులో మాట్లాడిన ఘనత ఈ స్కూల్ హెడ్ మాస్టర్కి దక్కింది ఆ రోజు. అది చాలా గొప్ప. అది కాకుండా కూడా ఆయన స్కూల్లో అక్కడ స్కూల్ ఉండేది, ఆయన భవన్ నగర్ నుంచి నడిచి వచ్చేవాడు. ఈ అందరం భోంచేసి పిల్లలందరూ కూడా ఓని కూడా గలాటా చేస్తూ ఉండేవాడు. ఆయన ఒక చిట్టుకు వేసా అంటే మొత్తం స్కూల్ అంతా సైలెంట్ అయిపోయి అక్కడి నుంచే అందరూ ఎవరెవరు క్లాసులో కూర్చుండేవాళ్ళు. అప్పటికీ కొంతమంది ఒకరోజు నేను భక్తవతులు ఇప్పుడు ఆర్టిస్టు మోహన్ బాబు మేము గలాట చేస్తాను, మమ్మల్ని రాయి వాళ్ళిద్దరిని రమ్మని రా అన్నాడు. సరే పోయినా. నేను పొట్టిగా ఉంటాను, నన్ను అప్పుడు రేలింగ్ అనేవాళ్ళు అందరూ. వాడు పొడుగ్గా ఉన్నవాడు రమణారెడ్డి. మేము ఇద్దరు నాటకాలు కూడా వేసాం, చాలా నాటకాలు. సరే పిలిచాడు ఇద్దరిని. నేను పుట్టి కదా, నన్ను తుక్కు లేపినాడు. సరే వాడు నవ్వుతాడు లోపల. నేను టక్కనే ఆడ వాచ్మెన్ ఉంటాడు కదా, స్టూల్ ఉండింది. సార్ అనేసి ఆ స్టూల్ వేసిన, వాడిని ఎట్టకొట్టా నేను ఆలోచిస్తాను. ఆ స్టూల్ వేసిన ఆయన దానిపైన ఎక్కి వాడిని తుక్కులేపినాడు. వేస్తే ఇద్దరు జాగ్రత్త తప్పండి ఏదో అన్నాడు. ఆయన స్కూల్లో నుంచి హెడ్ మాస్టర్ నన్ను కుట్టిపోతానే, వీడు మళ్ళీ నన్ను కొట్టేసినాడు. నువ్వు కదా నాకు బెంచ్ చేసి నన్ను కొట్టించానని. మీరు నాటకాలు వేశారు,
పౌరాణిక నాటకాలు రకరకాలు వేశారు కదా, ఒక పద్యం కానీ ఒక డైలాగ్ కానీ అంటే నేను ఇప్పుడు పద్యానికి నేను ఎప్పుడు మేము పద్యం ఎక్కువ మనం పాడలేదు. ఒక డైలాగ్ మామూలుగా జానారెడ్డి ఉన్నాడు, నేను కొత్తగా ఎమ్మెల్యే అయినాను, నేరుగా పోయినాం. సార్ అభిషేకమును మీరు కొండపైన వేయండి సార్ అన్న ఒక సిఐ నటుడు. ఆయన అడిగితే ఆయన అభిషేకానికి వచ్చే టైం లేదు సార్, ఇదండి సార్ అభిషేకం అని అతను వద్దు. నేను దర్శనానికే రానంటే ఇప్పుడు అభిషేకం ఎందుకే ప్రాణం అందిస్తాను, ఎందుకైనా అందిస్తాను సార్ మీరు అభిషేకం ఇంక చెప్పొద్దు, నువ్వు చెప్పొద్దు అని ఆయన మామూలుగా జీసస్ మారి ఉపన్యాసం చెప్పినాడు. ఇంకేది అర్థం కాదనేసి అయిపోయిన తర్వాత మళ్ళీ కొద్దిలో ఆయన మారవాల కొండపైకి. సరే మళ్ళా పోరు సార్, మీరు చెప్పింది నేను వినలేదు సార్, మీరు ఎప్పుడైనా కూడా వినలేదు. అభిషేకం అనే ఎస్ఐని కొండపైన ఏమంటే మీరు అభిషేకానికి రానంటారు, దర్శనానికి రానంటారు, ఇది ఎంత న్యాయం సార్ అని చెప్పడింది. వర్మ గారు మీరు చెప్పండి. ప్రభుత్వ పాఠశాలల్లో పనిచేసినటువంటి ఉపాధ్యాయుల పిల్లలందరూ కూడా ఆ రోజు అదే మున్సిపల్ స్కూల్ ఇక్కడే చదువుకునే వాళ్ళం. ఈరోజు మా వాళ్ళందరినీ కూడా కార్పొరేట్ స్కూల్లో చదివిస్తున్నామంటే మనసుకు బాధ కలుగుతూ ఉన్నా ఈరోజు వచ్చిన తర్వాత కొన్ని తప్పులు చేసేవేమో అనిపిస్తుంది. కార్పొరేట్ స్కూళ్ళల్లో ఓన్లీ విద్యను మాత్రం నేర్పిస్తున్నారు. మేము చదువుకున్న ఈ మున్సిపల్ పాఠశాలలు మాకు జీవితాన్ని నేర్పించాయి. మాకు డక్కా ముక్కీలు తినడం కానీ ఇంకొకటి కానీ ఈరోజు మళ్ళీ 25 సంవత్సరాల తర్వాత మేము వెనక్కి తిరిగి చూసుకొని ఇదే పాఠశాలకు వచ్చి ఇక్కడ చదువుకునే పేద విద్యార్థులకు సేవ చేయాలనే భావం మాకు ఎందుకు కలిగిందంటే బీజం అప్పుడు మాలో నాటినటువంటి విత్తనం ఈరోజు పెద్ద మొక్కై మహావృక్షమై మళ్ళా సేవా తత్పరత అనే భాగ్యాన్ని మేము ఈరోజు కలుగుకున్నాం. థ్యాంక్ యూ. మురళి, మీరు సిపిఎం నాయకులుగా ఉన్నారు, రాష్ట్ర నాయకులుగా ఉన్నారు. మీ చిన్నతనంలో మీరు చేసిన ఒక అల్లరి దొంగ పని చెప్పండి. 10వ తరగతిలో రామకృష్ణ అక్కడ దానికి అటువైపున జ్యోతి థియేటర్, ఐస్ మహల్ అని 2 థియేటర్లు ఉన్నాయి. ఐస్ మహల్లో సినిమా మారితే ఈ స్కూల్లో స్ట్రైక్, ఎందుకంటే మేము సినిమాకి వెళ్ళాము కాబట్టి ఇట్లాంటివి చాలానే చేశాము. స్కూల్ ఎగ్గొట్టి సినిమాకి పోయినందుకు ఇంట్లో ఎప్పుడు తన్నులు లేదా? అది లేదు, తెలిస్తే కదా. సినిమాల్లో పాల్గొనడము, సమస్యల మీద నిలదీయడము, లేకపోతే అందరూ ఒక గట్టిగా ఉండడం అనేది అదొకటి. రెండవది, ఇక్కడ ధనవంతుడు బిడ్డైనా పేదవాడు బిడ్డైనా, రిక్షా దొక్కే వాళ్ళ బిడ్డైనా, లేదు పెద్ద ఆఫీసర్ కొడుకైనా, ఎమ్మెల్యేల బిడ్డలైనా, మంత్రుల బిడ్డలైనా, లేదా డిఈఓ పిల్లలు కూడా ఇక్కడ చదువుకునేవాళ్ళు. ఈరోజు ఆ కల్చర్ లేదు కదా. మొత్తం ప్రభుత్వ స్కూళ్ళన్నీ కూడా పేదవాళ్ళ స్కూల్గా మారిపోయినాయి, కార్పొరేట్ స్కూళ్ళన్నీ కూడా షావుకారుల స్కూల్గా మారిపోయింది. అంటే గీత గీసినట్టుగా పేదవాళ్ళ స్కూళ్ళు వేరు, పెద్దవాళ్ళ స్కూళ్ళు వేరు అనే అయిపోయింది. ఈరోజు ఈ రకమైన పరిస్థితి ఉంది. ఆ రోజు ఇది కాదు. పెద్దోడైనా చిన్నోడైనా అందరూ పక్క పక్కన కూర్చునేవాళ్ళం, అంతా చాలా స్నేహంగా ఉండేవాళ్ళం. వాళ్ళ ఇళ్ళకి మేము పోయేవాళ్ళం, మా ఇళ్ళకి వాళ్ళు వచ్చేవాళ్ళు, ఒకరినొకరు చాలా ఆప్యాయంగా ఉండేవాళ్ళం, కలిసి కొట్టుకునేవాళ్ళం, తిట్టుకునేవాళ్ళం, సాయంత్రానికి మళ్ళీ కలిసిపోయేవాళ్ళం. లేదంటే తేడాలు ఉంటే మధ్యలో ఉండేవాళ్ళు, పరిష్కారం చేయడానికి ప్రయత్నించేశారు. ఉపాధ్యాయులు కూడా ఎంతో బాధ్యతాయుతమైనటువంటి స్థానాన్ని వాళ్ళు పోషించారు. ఆ కిటికీ దగ్గర కూర్చునేది మేము. ఆ కిటికీ వైపు నుంచి అక్కడ టీచర్ వస్తున్నాడంటే మేము ఇన్ఫర్మేషన్, వస్తాను టీచరు, హెచ్ఎం వస్తుందని అంటే ఇమ్మీడియట్గా అందరూ సైలెంట్, చాలా డిసిప్లిన్గా ఉండేవాడు. అమ్మాయిలకు ప్రేమ లేక రాసి గొడవైన వాళ్ళు ఎవరైనా ఉన్నారా? చాలా మంది ఉండి ఉంటారు. సూర్యుడి నుంచి కిరణాలు ఎవరిని పడుతున్నాయి?